హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్‌గా సాగాయి. అవన్నీ మాట్లాడుకుందాం. గౌతమ్ అండ్ నిఖిల్ మాట్లాడుకోవట్లేదు. మరి వాళ్ళిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకుని వెనక ఏం జరిగింది అనేది ఈ నామినేషన్ ఈ లైవ్ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకు చేసుకున్నారనేది. అట్లాగే ఇంకోటేంటంటే ఎవరిని నామినేట్ చేశారు? ఎవరికి హైయెస్ట్ ఓట్లు పడ్డాయి? అన్నీ డీటెయిల్డ్‌గా ఎప్పటికైనా న్యూస్ బౌల్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశా. హైయెస్ట్ ఓట్లు ఎవరికి? తక్కువ ఓట్లు ఎవరికి? ఎట్లా ఉండబోతుంది? అలాగే రోహిణికి కూడా ఇద్దరికి నామినేషన్ చేసే పవర్ ఇవ్వడంతో ఆల్మోస్ట్ రోహిణి తప్ప అందరూ వచ్చేసారు నాకున్న అప్డేట్. మరి ఎవరికి హైయెస్ట్ ఓట్లు, ఎవరికి లీస్ట్ ఓట్లు అన్నీ డీటెయిల్డ్‌గా మార్నింగ్ 8:00కి న్యూస్ బౌల్‌లో అప్‌లోడ్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళైతే చూడండి. అట్లాగే ఇందులో ఇంకోటేంటంటే రోహిణి అండ్ నిఖిల్ మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. అట్లాగే నబీల్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నాడు? గౌతమ్ ఎందుకు ఏడ్చాడు? ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? ఈ వారం ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ప్రేరణ వచ్చి గౌతమ్ కృష్ణతో అంటుంది, నేను నిన్ను అన్న మాటలన్నీ ఏవైతే ఫుడ్ గురించి అవి ఇవి అన్నా కదా, మన ఇద్దరి మధ్య జరిగిన ఇష్యూస్‌లో నేను నీకు అన్నవన్నీ కలిపి వాడు నీట్‌గా రాసేసాడురా ఎవరు? పృథ్వీ అంట. దీంతో నేనే రాశానని అందరూ అనుకున్నారు. అందరూ అనుకోవడం ఏంటి? నేను రాయలేదని నాకు తెలుసు. కానీ నేనే రాసానా అనే మాదిరిగా నాకే అనిపించింది. నేనే నమ్మేస్తానేమో అన్నట్టుగా రాసేసాడురా వాడు అంటే, పృథ్వీరాజ్ మొత్తానికి కాపీ పేస్ట్ అన్నట్టుగా నిజంగా అందరూ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఖచ్చితంగా ప్రేరణ అన్న లెక్క రాసి పడేయడంతో ఆవిడ కూడా అంటుంది, అరే నేను రాయలేదని నాకు తెలుసు. కానీ నేనే రాసానా? నేనే రాసి ఉంటాను. నేనే అన్న మాదిరిగా అంతలా ఆడు క్రియేట్ చేసి రాసేసాడురా అని గౌతమ్‌తో చెబుతూ ఉంటే నవ్వుకుంటున్నాడు ఆయన గూడా. ఏదో అంతలాగా చేస్తున్నాడు. అయితే వాళ్ళు కూడా సెలెక్టెడ్‌గా వాళ్ళకి కావాలనుకున్నవి కొన్ని మాత్రమే తీశారు. వీళ్ళు గూడా సిమిలారిటీస్ ఏవైనా కాస్త కోస్త అటు ఇటు కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి, హైప్ వచ్చేవి. ఎందుకంటే పృథ్వీరాజ్ కూడా చెబుతాడు. అందరూ ఏదో ఫన్నీగా లైటర్ వేలు. ఎందుకంటే ఆయనవి 5 వరకు తీశారు. ఎందుకంటే ఆయన సీరియస్‌గా రాసాడు కంప్లెయింట్ సేవ్ చేయాలనుకున్నాడు. మిగతా వాళ్ళందరూ సరదాగా ఏదో మొక్కుబడిగా సేఫ్‌గా ఇక్కడ కూడా భజన బృందం అంతా చేశారు గనుక అందుకోసం అతనే సెలెక్ట్ చేశారు ఎక్కువ అనేది అర్థమైంది. ఎందుకంటే నబీల్ అతను డిస్కషన్ చేసినప్పుడు కూడా అదే అంటారు లాస్ట్‌లో చెబుతాది. ఆహ్, నేను సీరియస్‌గా రాస్తే అందుకోసమని లెక్క. అయితే ఇంకోటేంటి నిఖిల్, రోహిణి డిస్కషన్ కూడా నిఖిల్ అడుగుతాడు, "నువ్వు చెప్పు నా గురించి ఏం రాసావు?" అంటే రోహిణి, ఏం రాసాను కంప్లెయింట్? నీకు నేనేదైతే చెప్పానో అదే రాశాను. ఏదైనా ఉంటే వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడే, నాన్చొద్దు. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడు. సేఫ్ వద్దు, మాస్క్ వద్దు అనే లెక్క చెప్పాను కదా! నీకు మొహం మీదే చెప్పా కదా! అదే రాశాను. అంటే నిఖిల్ ఇక్కడ ఏమంటాడంటే నీకు మాత్రం నేను యూ ఆర్ మై హీరో రోహిణి గురించి అంటే ఈయన రాశాడంట. ఎంటర్‌టైనర్, ప్లేయర్, ఫైటర్, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ది బెస్ట్ అని చెప్పి నువ్వు మరింత స్ట్రాంగ్‌గా ఉండు. డీమోటివేట్ కాకు. ఆల్ ద బెస్ట్. లాస్ట్ మెగా చీఫ్ అని నీ గురించి ఇంత రాశాను, ఎలివేషన్ ఇచ్చానంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా నిజంగా నిన్నటి వరకు కనబడింది ఒక్క టాస్క్ హౌస్‌లో ఆడియన్స్‌లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా? ఆమె ఆడిన విధానం, గెలిచిన విధానంతో అనిపించింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇవి ఎక్కడా లేవు. ఈరోజేమో హీరో, ఎంటర్‌టైనర్, ప్లేయరు, ఫైటరు, యాస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, ది బెస్ట్, అసలు స్ట్రాంగు, డీమోటివేట్ అవ్వక, ఇరగ్గొట్టేసో, చించేసో ఇన్ని పొగడ్తల వర్షం ఎందుకు కురిపించాడు? అంటే దీని వెనక ఒకటుంది. అదేంటంటే మొన్న మోటల్ టాస్క్ ఆడారు కదా! లాస్ట్‌లో ప్రేరణ అండ్ రోహిణి ఉండడంతో ఆ టాస్క్‌లో నిఖిల్ మొత్తంగా ప్రేరణ, పృథ్వీ, యష్మికి మాత్రమే సపోర్ట్ చేశాడు. ఈమెకి ఏమాత్రం సపోర్ట్ చేయలే. ఆ తర్వాత నిన్న ఇసుక ఇప్పుడు ఈ అమ్మాయి గెలిచి మెగా చీఫ్ అయిన టాస్క్‌లో ఆ కుండలో ఇసుక పోసే టాస్క్‌లు కూడా సపోర్ట్ చేయలేదు. కానీ అప్రిషియేట్ చేశాడు. పొగడ్తలైతే పొగిడాడు. ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేయడు. తర్వాత కూడా అప్రిషియేట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎట్లా ఫ్లిప్ కొడతాడనడానికి గేమ్ ఎట్లా ఆడతాడు మంచి సేఫ్ ప్లేయర్ అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ చెబుతా. అప్పుడు మోటల్ టాస్క్‌లో ఆళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేసి ఈమెకి చేయలే. తర్వాత ఎందుకంటే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత రోహిణికొచ్చి చెప్పాడు. నేను నెక్స్ట్ నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నేను రేస్‌లో లేకపోతే మెగా చీఫ్ టాస్క్‌లో నేను లేకపోతే నా తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నీకే. ఆమె అడగకపోయినా ఆవిడ బాధపడతా, ఏడుస్తా ఉంటే ఆయనంతట ఆయనే వచ్చి వాళ్ళ ముగ్గురికి మరి ఆల్రెడీ ప్రేరణ అండ్ పృథ్వీ అవ్వలేదు కాబట్టి సపోర్ట్ చేయాల్సొచ్చింది. నీకు ఖచ్చితంగా నేను చేస్తా. నేను గనుక రేస్‌లో ఉంటే మరి నాకే చేసుకోవాలి కదా! నేను కాకపోతే నీకే చేస్తానని చెప్పాడు. ఆవిడ అందుకోసం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటది కదా! సో, మరి నిన్నటి ఇసుక, కుండ టాస్క్‌లు కూడా చేయలేదు. పైగా ఈమె కుండలోనే ఇసుక పోసాడు. మళ్ళీ ఎంకరేజ్ చేసాడు. తర్వాత బాగా గెలిచిన తర్వాత పొగిడాడు. మళ్ళీ లెటర్‌లో కూడా ఇంత కంప్లెయింట్‌లో కూడా నేను నిన్ను పొగిడాను, నిన్ను చెప్పానని రాసుకొచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, సరే ఆ టాస్క్ గెలిచిన తర్వాత ఆకాశానికి ఎత్తాడు, పొగిడాడు, ఎంజాయ్ చేసాడు, హగ్ అన్నాడు, ఇలాగన్నాడు అంతా చేసాడు. మళ్ళీ తర్వాత వచ్చి చూసాం కదా మొన్న ఎపిసోడ్‌లో యష్మి, పృథ్వీ వాళ్ళందరూ ఉండేటప్పుడు యష్మి గురించి నువ్వు సంచాలకుగా ఉండే వేస్ట్ మనవడన్నోడు గెలిపించుకోలేకపోయావు. ఒక స్కూప్ ఇసుక తీయలేకపోయావు. ఆ స్కూప్ ఇసుక వల్ల వాడికి కనీసం 2 మినిట్స్ ఎంత వెయిట్ ఎక్కువైపోయింది. ఆ ఒక్క స్కూప్ ఇసుక వల్లే ఓడిపోయాడు. అసలు హెల్పే చేయలేకపోయావు. నువ్వు చేసింటే గెలిచేదాని లెక్క ఇంతా చెబుతాను. అంటే ఎక్కడిదక్కడ ఇంకా అదే ధోరణిలో ఉన్నాడు ఇతను మారట్లా ఈ విషయంలో మాత్రం. ఎందుకు అక్కడొక మాట, ఇక్కడొక మాట. ఆవిడనేమో ఒక పక్క కంప్లెయింట్ బాక్స్‌లో కూడా పొగడ్తల వర్షం. అది కంప్లెయింట్ బాక్స్ అని చెప్తే కంప్లెయింట్ ఇవ్వాలని చెప్తే అక్కడ కూడా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసి,
ఆవిడ సపోర్ట్ అడిగేటప్పుడు అడగకుండానే చేస్తానని చెప్పి చేయకుండా వచ్చి మళ్ళీ అక్కడ ఆవిడ ఏమనుకుంటుందో ఏం జరిగిద్దని లెక్క మళ్ళీ వచ్చి ఇక్కడ నిన్ను ఇంత చేసా అంత చేశాను పొగడతల గురించి చెప్పడం. తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చూసాం యష్మి దగ్గర అట్లా చెప్పడం. నువ్వు సంచాలకుగా ఉండి కనీసం హెల్ప్ చేసుంటే ఎట్లా చేస్తాను ఇవన్నీ ఎందుకు అవసరమా? సో నేను కూడా ఏమంటదంటే ప్రేరణ, నేను కూడా అందరికి అలాగే పాజిటివ్‌గా రాసా. అందుకే ఈ భజన లెటర్స్ ఏవి చూపించలే బిగ్ బాస్ కూడా. ఆ పృథ్వీ 5 అయినా పర్వాలే కొద్దిగా సీరియస్‌గా నెగెటివ్ నిజంగా కంప్లెయింట్ అడిగితే కంప్లెయింట్ ఇచ్చినోళ్ళవే చూపిద్దాం వాళ్ళకి ఆయనవే చదివినారనమాట. అట్లాగే రోహిణి కూడా ఏమంటది నేను ఇప్పటివరకు అడగాలని అడగలేదు. కానీ ఇప్పుడు అడగాల్సొస్తుంది. ఎందుకంటే మా మమ్మీ వచ్చినప్పుడు నీ ముందు బాగానే మాట్లాడతారమ్మా. కానీ వెనక్కి వెళ్ళాక వేరేలా మాట్లాడుతున్నారు. అందుకే ఆ గ్రూప్ నమ్మకు అని చెప్పింది నిజమేనా? అని మొఖం మీద అడిగేసింది నిఖిల్‌కి. ఎందుకు అడిగింది ఈ మాట అంటే ఈయనే కదా ఆ గ్రూప్ నుంచి మిగతా ఎవరు వచ్చి రోహిణి వీళ్ళతో మాట్లాడట్ల, ఉండట్ల ఫ్యామిలీ వీక్ తర్వాత పర్టిక్యులర్‌గా. సో, అందుకు ఆవిడకి డౌట్ వచ్చింది. ఇతనే కదా వచ్చి మాట్లాడుతున్నా, నా ముందు మొహం మాట్లాడుతున్నా, బయటికి వెళ్ళి మళ్ళీ వెనక ఇంకేదైనా మాట్లాడుతానా లెక్క అంటే అడిగేసింది. మరెందుకు అనుమానం కూడా తీరిపోవాలని. నిఖిల్ అబ్బాయి లేదు లేదు అదేం లేదు. నేను మాట్లాడతారు మా వాళ్ళు పాయింట్స్ వింటాను అంతే. ఎవరు చెప్పినా వింటాను. నేనేం మాట్లాడను అని చెప్పాడు. అంటే ఇది వాస్తవం. నిఖిల్ చెప్పింది ఇది మాత్రం 100% ఫ్యాక్ట్. బ్యాక్ బిచ్చింగ్ ఇతను చేయడు. తన ఫ్రెండ్స్ అందరూ చెబుతున్నా అలా వింటాడు జాగ్రత్తగా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏం జరిగిద్ది, బ్యాక్ బిచ్చింగ్ చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటదో, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు. 24 గంటలు ఆ గేము మైండ్ సెట్‌తో ఉంటాడు గనక కెమెరాలన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఇది బ్యాక్ బిచ్చింగ్ చేస్తే వేరే లెక్క పోద్దని నోరు విప్పడు. మాటలైతే ఆడు వింటాడు అన్నీను. సో, ఆ విషయం కూడా ఆవిడ అడిగేసింది. అడగడంతో అట్లా అని చెబుతున్నాడు. సో, నువ్వే కదా వచ్చుంటావు. అంటే అది ఉంది వాస్తవానికి. వీళ్ళ దగ్గర ఎక్కడైనా బ్యాడ్ అయిపోతున్నాం. అందరి దగ్గర మంచి ఉండాలని కావాలని వాంటెడ్‌లో కలుపుకుంటూ, మాటలా కలిపేసుకుంటూ అలా అలా ఉంటాడనమాట. ఇంకోటేంటంటే రోహిణి అదేలే నేను కూడా జెన్యూన్‌గా ట్రస్ట్ చేస్తాను. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చెయ్యు. ఇలా వెనక సైడ్ అయితే మాట్లాడక వద్దు అవసరం లేదు. ఆవిడ చెప్పింది ఓకే అనేసాడు. తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తాడు ఇక్కడ. ప్రేరణ రాసింది తనే వచ్చి తనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నేను అడగలేదు ఆమె చెప్పింది. మూటల గేమ్‌లో మూటల టాస్క్‌లో. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని చెప్పలేదు. ఎందుకు చేసావని అడిగింది. అని యాక్చువల్‌గా ఆ మూటల టాస్క్‌లో నేను ముగ్గురికి సపోర్ట్ చేశా కదా! పృథ్వీ, యష్మి, ప్రేరణ. అంతే పేరు చెప్పనంత మాత్రాన సపోర్ట్ చేయనని కాదు. ఎందుకంటే ఇదంతా ఎక్స్‌ప్లనేషన్ ఎందుకంటే ఆ మూటల టాస్క్ అయిపోయిన తర్వాత నాకు చేస్తానని చెప్పి నాకు చేయలేదు సరిగదా! నన్ను ఓడించాలని టార్గెట్ చేసావని ఈ అమ్మాయి ఎక్కడ మనసులో పెట్టుకున్నది. ఈవిడ దగ్గర ఎక్కడ బ్యాడ్ అయిపోతున్న లెక్క రోహిణి కోసం ప్రేరణ లెటర్‌లో రాసిందని అక్కడ అవసరమే లేదు. కానీ చూసావా నేను చెప్పకపోయినా నాకు హెల్ప్ చేసావు, నాకు సపోర్ట్ చేసావని ప్రేరణ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇది నా విశాల హృదయం. నేను చెప్పే కాదు చెప్పకుండా కూడా చాలా సాయం చేస్తాను అని చెప్పడానికి ఇదంతా చెప్పుకొచ్చాడనమాట రోహిణి కోసం. అలాగా. సో, వాస్తవానికి ఏంటి ఈ టాస్క్ తర్వాత చేస్తాను అన్నాడు. సరే చేయలేకపోయాడు. దానికోసం ఇదంతా చెప్పడం. నేను నా స్కూప్ టాస్క్‌లో కూడా హెల్ప్ చేయలేదు. మళ్ళీ పైగా యష్మి కూడా నువ్వు హెల్ప్ చేయాల్సిందే. నువ్వు చేసుంటే సంచాలకుగా గెలిచేవాడు అని కూడా డ్రిల్లింగ్ చేశాడు. అయితే రోహిణి మళ్ళీ అంటది. నేను యష్మికి ఏం రాశానంటే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చెబితే వెంటనే చేంజ్ అయిపోవడం కరెక్ట్ కాదంటే అది 100% ఫ్యాక్ట్. యష్మి అనగానే టక్కనే ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయిపోతూ ఉంటది. ఇంపాక్ట్ వేగంగా పడిపోతూ ఉంటది. అలాగే నిఖిల్ ఏంటంటే తను కూడా యష్మికి రాశాడంట. నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు. గేమ్‌ని పర్సనల్‌ని కలపకు. ఫ్రెండ్స్‌తో ఆడినా వాళ్ళు గేమ్ ఆడతారు. సో, పర్సనల్‌గా తీసుకోకు. దానిని కూడా ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే అని రాశాను. అంటే ఎందుకంటే పృథ్వీరాజ్‌తో కూడా ఆటో టాస్క్‌లో పెద్ద లొల్లయింది. గొడవయింది. ఆ తర్వాత మళ్ళీ ఇసుక టాస్క్‌లో కూడా ఆయనకి హెల్ప్ చేసింది. అలా ఏదైనా సరే గేమ్‌ని గేమ్‌లా చూడు. పర్సనల్ చూడు. ఫ్రెండ్‌షిప్ వేరు. ఇక్కడ టాస్క్‌లు వేరు. ఇవన్నీ చెబుతున్నాడు. సో, మొత్తానికి ఆ పర్సనల్, ఫ్రెండ్‌షిప్ అంతా ఒకటైపోవడం వల్ల ఆవిడ అయితే బయటకొచ్చేసే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి అది. అదే గదా! లేపోతే ఆవిడ సింగిల్‌గా, ఇండివిడ్యుయల్‌గా ఆడుకుంటే నేను నా ఫ్రెండ్స్ కాదు. నా ఫ్రెండ్స్ కూడా నాతో కాంపిటీటర్సే. నా ఫ్రెండ్స్‌తో కూడా నేను ఆడాలి. వాళ్ళకంటే ముందు ఉండాలి. గెలవాలి అనుకునే ఆ ఇండివిడ్యుయల్ ప్లే ఆడి ఉంటే ఈరోజు వేరేలాగా ఉండేది. ఆవిడ పెట్టే ఎఫర్ట్స్‌కి, ఆ సీరియస్‌నెస్‌కి. బట్ అనేక మిస్టేక్స్ చేయడం వల్ల ఈరోజు బయటికైతే వచ్చేసింది. అటు రోహిణి కూడా ఇక్కడ ఏమంటదంటే ఇక్కడ ఏముంటాయి కంప్లెయింట్స్. ఒక్కో మనిషి ఒక్కో టైపు, ఒక్కో సిట్యుయేషన్స్ బట్టి ఒక్కళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్ కరెక్ట్. ఆ సిట్యుయేషన్‌లో మీరు ఎట్లా ఎవరు హ్యాండిల్ చేశారు? మీకు ఇప్పుడు సంచాలకి ఇచ్చారు. నా వాళ్ళుంటే నేను ఎలా చేశానో, పక్కోళ్ళుంటే ఎలా చేశాను ఇవన్నీ కదా! ఆ సిట్యుయేషన్స్ నువ్వు హ్యాండిల్ చేయడమే ఇక్కడ బిగ్ బాస్‌లో మెయిన్ చూసేది ఆడియన్స్. ఎట్లా చేశారు? ఏం చేశారు? తోటి కంటెస్టెంట్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ముందు ఎలా మాట్లాడుతున్నారు? వెనక ఎలా మాట్లాడుతున్నారు? ఈ బ్యాక్ బిచ్చింగ్ ఏంటి? ఇవన్నీ కలిపి చూస్తారు సైకలాజికల్‌గా. సో, అంతే కంప్లెయింట్స్ అంటే అవే ఉంటాయి. ఇంకేముంటాయి అక్కడ? సో, అలాగే నిఖిల్ ఏమంటాడంటే, అవును నేను చాలా పర్సనల్‌గా గౌతమ్‌ని నామినేట్ చేశానని అన్నారు. అమ్మ కూడా అదే చెప్పారు. కానీ నేను ఎందుకు అలా చేస్తాను? గేమ్ పరంగానే చేస్తామంటే అలాగే ఈరోజు కూడా గౌతమ్ గురించి యష్మి స్టేజ్ మీద చెప్పింది కదా! అందరితో కలువు అని. నేను కూడా గౌతమ్‌కి ఏం రాసాను అంటే నిఖిల్ కూడా గౌతమ్ గురించి కంప్లెయింట్ అదేనండి. ఇక్కడ అందరూ ఎమోషనల్‌గా ఫ్రెండ్‌షిప్‌తో గేమ్ ఆడడానికి రాలేదు. అందరిని అలా చూడకు. కొందరు ఫీలింగ్స్ ఉంటాయి. విలువిచ్చే పీపుల్ ఉన్నారని వెళ్లి వాళ్ళతో మాట్లాడని రాశానండి. ఇవన్నీ విచిత్రంగా అనిపించింది నాకు చూస్తే. నిజంగా
చాలా మంది నన్ను పర్సనల్గా గౌతమ్ నాయుడు చేసి పర్సనల్గా చేసావు కదా, పర్సనల్గా టార్గెట్ చేసి రెడ్ టీంలో మెగా చీఫ్ అయినాడు వాడిని తీసేయాలి, వాళ్ళు లేకపోతే వీళ్ళిద్దరు ఆడలేరా, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, అంతకుముందు ప్రభావతి టాస్క్లో కూడా ఆడారు కదా, ఇవన్నీ చెప్పడంతో పాటు ఆ నామినేషన్ కూడా ఏంటి క్లియర్గా ప్యూర్లీ ఆ అమ్మాయి నో అంటే నో, నో మీన్స్ నో అని చెప్పి అది చేశాడు కదా. అది ఎందుకు ఇతనికి? ఎందుకంటే అంతకుముందు ట్రిగ్గర్ అయ్యాడు కదా, గౌతమ్తో నేను డాన్స్ చేస్తే ఎవరికో మండిందంటే, నిఖిల్కి మండిందంటే విష్ణుప్రీత చెప్పాడు అని చెప్పి యష్మి కూడా ఫీల్ అవ్వడంతో వాళ్ళిద్దరూ క్లోజ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ట్రాక్ అయితే ఇతను పర్సనల్గా జలస్ ఫీల్ అయ్యాడు. అందువల్లే ఆ పాయింట్లో తెచ్చుకుని మనసులో పెట్టుకొని నామినేషన్ కూడా చేశాడు. అక్క అంటే నాకు రయ్యమని వచ్చింది, ఎందుకు మరి వచ్చింది నీకు పర్సనల్ కాకపోతే, నువ్వు పర్సనల్ ఫీల్ అవ్వబట్టే కదా. ఆయన అక్క అంటే నువ్వు రయ్యబడింది జమ్మని వచ్చింది అని ఎందుకు ఫీల్ అయ్యావు? అవన్నీ పర్సనల్గా ఫీల్ అయ్యావు. ఆమె కోసం నువ్వు నామినేషన్ చేసావు. అదే వద్దన్నారు మీ అమ్మగారు వచ్చి. నువ్వు నీ ఆటను వాడుకో, నీ గేమ్ నువ్వు వాడుకో, నీ పాయింట్స్ నువ్వు పెట్టుకో నామినేషన్లో, వేరే వాళ్ళది నువ్వు ఎందుకు పెడతావు అని. సో మళ్ళీ ఇక్కడ ఏంటి గేమ్ పరంగా అంటే ఆ గేమ్ ఆడావు నువ్వు. అలాగే యష్మి కూడా ఏం చెప్పింది, అందరితో కలువు అంటే యష్మి ఎందుకు చెప్పలేదు? విష్ణుప్రియకి అమ్మ నువ్వు ఒక్కడితోనే కదా అందరితో కలువు అని చెప్పలేదే. అలాగే పృథ్వీ నువ్వు మా ముగ్గురితోనే కాదు మిగతా అందరితో కూడా కలువు అని అది చెప్పలేదే. అంటే వీళ్ళు మనం చేసిందే రైట్ అని అపోహలో ఉన్నారు. ఇంకా మరి పాయింట్స్ చెప్పండి. ఇప్పుడు గౌతమ్తో ఏం చెప్పింది ఆవిడ, నువ్వు ఒక్కడే ఇండివిజువల్గా ఉండిపోక అని చెప్పింది. మరేమో వాళ్ళకి ఇంకెవరు అవినాష్ అండ్ రోహిణికేమో మీరు కూడా ఇండివిజువల్గా ఉండిపోకుండా అందరితో కలవండి మీరు ఇట్లా చెప్పింది, రివర్స్లో చెప్పింది. వాళ్ళకి చెప్పాల్సింది ఆ చెప్పాల్సింది పృథ్వీకి విష్ణుప్రియకి కూడా చెప్పాలి కదా, మీరు కూడా అందరితో కలవండి అందరితో ఉండండి అని చెప్పలే. బట్ గౌతమే ఏదో ఒంటరిగా ఉండిపోతున్నా అన్నట్టు చెబుతున్నారు. ఒంటరిగా ఉండిపోయి ఇంకున్నారు కదా, పృథ్వీ ఉన్నాడు విష్ణు ఉంది, మరి వాళ్ళకి కూడా చెప్పలేదే. పైగా ఇతను ఏమంటాడంటే ఇక్కడ ఎమోషనల్గా ఫ్రెండ్షిప్తో గేమ్ ఆడడానికి రాలేదంట. అలాగే అందరినీ అట్లా చూడకు, అదే ఫీలింగ్స్తో విలువ ఇచ్చేవారు ఉన్నారంటే. ఎప్పుడు వచ్చింది నీకు ఆ ఫీలింగ్స్ ఆ విలువ? మీ అమ్మగారు చెప్పాక ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చాక వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటి, ఆ సోనియా వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ట్రిగ్గర్ అయిపోయాడు. ఈ బాబాయ్ ఓహో మీ అమ్మగారు చెప్పారనా గౌతమ్ను నామినేట్ చేయకు, గౌతమ్తో డిఫెన్స్ చేయకు, గౌతమ్తో నీ పాయింట్తో నామినేట్ చేస్తే చెయ్యాలి కానీ అసలు నామినేషన్ చేయకు అని చెప్పడం వల్ల అనడంతో అయ్యో ఇదేదో వేడైంది మళ్ళీ రివర్స్ అయిపోయినట్టుందని మళ్ళీ అంత మాట్లాడడం మానేశాడంట. తర్వాత ఆ సోనియా చెప్పింది కాబట్టి మళ్ళీ నామినేట్ చేయాలని కూడా ప్రిపేర్ అయిపోయి ఓహో మళ్ళీ ఇది బ్యాడ్ అయ్యేటట్టుంది, బూమరంగ్ అయ్యేటట్టుంది, ఇందువల్ల గేమ్ చేంజ్ చేశాడు అంటున్న లెక్క. అయితే ఇక రోహిణి కూడా ఒక మాట చెప్పింది. బట్ అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీ వీక్ తర్వాత వెంటనే నీ రియాక్షన్ అలా ఉండేసరికి అలా అనుకున్నాడు. అంతే కదా, నిన్నటి వరకు నెగిటివ్ వైబ్ వచ్చి ఓ పురుగులాగా చూసి ఒక ఎనిమిలాగా ట్రీట్ చేసి వాడే మన కాంపిటీటర్ వాడే బయటకు పంపించడానికి ఇలా చూసి మొత్తంగా చూసి సడన్గా చేంజ్ అయిపోయేసరికి ఎవరికైనా అలాగే ఉంటుంది ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ అని. పైగా సోనియా వచ్చి ఇన్పుట్స్ కూడా డైరెక్ట్గా చెప్పేసరికి వాళ్ళకి షాక్ అయ్యారు. ఎందుక ఈ కపట ప్రేమ అనే మాదిరిగా ఎవరికైనా అర్థమవుతుంది. రోహిణి కూడా అదే చెప్పింది. సో ఇక్కడ నిఖిల్ కూడా అర్థమైంది. అది అవును నాకు తెలిసి నేను అర్థం చేసుకోగలను. ఎందుకు మరి అర్థం చేసుకోండి, నిఖిల్కి మాత్రం తెలియదు. నిఖిల్ విషయంలో ఒకరు ఎవరైనా అంత నెగిటివ్ వైపు ఉండి సడన్గా మార్చేసరికి ఆయన కూడా షాక్ అవుతాడు కదా, ఇదేంటి నిన్నటి వరకు ఒకలా చూసాడు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది నా మీద ఎంత ప్రేమ కొడుకు ఆయనకి అర్థమైంది. అందుకే ఆయన నన్ను అర్థం చేసుకోగలరు. కానీ ఇమీడియట్గా వాడితో కలిసిపోతే నా గేమ్ బెటర్ అయిపోతుంది కాదని వాడితో చెప్పారని బెటర్ అవ్వాలనే కదా చేసావు, మరి ఎందుకు కలిసావు? లేదంటే కంటిన్యూ చేసేవాడు కదా, నీ గేమ్ బెటర్ చేసుకోమని మీ అమ్మగారు చెప్పారు కనుక ఆ ఫీడ్బ్యాక్లో భాగంగానే చేశాడు. బట్ కాదు అని చెప్పాడంట. ఎందుకు చెప్పాలి, ఎవరైనా మిస్టేక్స్ దిద్దుకోమని చెబుతారు, మళ్ళీ చేయకూడదని చెబుతారు. సో నేను కూడా అందులో పార్ట్ ఆఫ్ భాగంగా అనుకుంటూ అయిపోయా. బట్ చెప్పలేడు కదా, చెప్పలే. అలాగే నామినేషన్లో సోనియా చెప్పిందని అన్నాడు కదా, అందుకే నేను వాడితో కట్ చేసేసానని చెబుతా ఉన్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే రోహిణి ఇక్కడ నబీల్ టీ షర్ట్ చింపాను కాబట్టి కోపం వస్తుంది ఓకే, బట్ ఇసుక వేసే విధానం కరెక్ట్ కాదంటే కరెక్ట్. ఇక్కడ నిఖిల్ కూడా అదే చెప్పాడట, నేను అదే చెప్పా, గేమ్లా తీసుకో అంతలాగా ఎందుకంటే నిజం ఆ ఇసుక ఫోర్స్గా ఇతను వేసే విధానంతోనే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు ఇటు పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని ఆ పేషెంట్స్. వీళ్ళు జస్ట్ ఇసుక పోయాలి, ఆ పోసే క్రమంలోనే కుండ పగల కొట్టేస్తాను కింద కింద పడిపోయి లెక్క వేసేస్తాను, చాలా ఫోర్స్గా వేశారు. ఇలా విసిరి కొట్టినట్టుగా వేయడంతో షేక్ అయ్యింది. ఒకవేళ ఆవిడ ఓడిపోతే నిజంగా ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఇతను వేసే విధానంలోనే పడిపోవాలి తప్ప ఆవిడైతే మ్యాక్సిమం 100% ఇచ్చింది. అప్పటికి రిక్వెస్ట్ చేస్తుంది నబీల్ వేస్తే వేయగాను కొద్దిగా ప్లీజ్ 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 స్లో అన్నా సరే ఆడే విధానం ఇంపార్టెంట్. నిఖిల్ కూడా అదే చెప్పాడంట, అరే గేమ్లా చూడు ఎందుకు అలా పర్సనల్గా తీసుకున్నట్టు అయితే నిజంగా చాలా పర్సనల్ ఫీల్ అయిపోయాడు. అసలు ఆవిడ గెలిపిన అప్రిషియేషన్ లేదు కదా, పైగా చాలా బాధపడిపోయి పృథ్వీ విష్ణు కంటే ఎక్కువ బాధపడిపోతూ ఉన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, ప్రేరణకి ఈరోజు అదే పాయింట్ మీద నబీల్ అయితే ఆవిడ నామినేట్ చేసింది. అలాగే ఇంకోటి ఏంటి, ప్రేరణ కూడా నేను ఏం రాసానంటే గేమ్ బాగుంది మాట వల్ల ఇబ్బంది అవుతుంది అంటే అది అందరూ కరెక్ట్. ప్రేరణ విషయంలో అదే మైనస్ అయిపోయింది, లేకపోతే ఆవిడ కూడా శివంగిలాగా ఆడే కంటెస్టెంట్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిఖిల్ అంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళతో బాండింగ్ ముఖ్యమా ఎమోషన్స్ ముఖ్యమా, ట్రోఫీ ముఖ్యమా అంటే ఎమోషన్స్ అంటాను. 10 మందిని బ్యాడ్ చేసి ట్రోఫీ తీసుకుంటే ఏమొస్తుంది? అయ్యి బాబోయ్ ఎంత పెద్ద మాటదే నిఖిల్.
బాండింగ్ ముఖ్యమా? ఎమోషన్స్ ముఖ్యమా? ట్రోఫీ ముఖ్యమా? ఎమోషన్స్ అంటే నాకు ట్రోఫీ కాదు బాండింగ్సే ముఖ్యము. ఎమోషన్సే ముఖ్యం అంటాడంట. 10 మందిని బ్యాడ్ చేసి ట్రోఫీ తీసుకుంటే ఏమొస్తుందంట? అంటే ఇప్పుడేం నాకు ఓట్లేయకండ్రా బాబు. నాకేం ట్రోఫీ అక్కర్లా, కప్ అక్కర్లా. నాకు ఈ బంధాలు, అనుబంధాలు, ఈ ఫ్రెండ్‌షిప్‌లు, ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ నాకు ఇవే ఇష్టం అని చెబుతున్నాడా ఏంటి? అయ్య బాబు! ఇదే గదా సేఫ్ గేమ్ అంటే. నువ్వు దేనికెళ్ళావు? బాండింగ్స్ కోసం వెళ్ళాను. అంత అమ్మ కూర్చో. అంత చిన్న పిల్లడా? ఇవే డబుల్ గేమ్ అక్కడొక మాట, ఇక్కడొక మాట ఇవన్నీ అంటున్నాడు. మనసులో ఒకటుంటది. ఓపెన్ అవ్వడు. సేఫ్ గేమ్ ఆడతాడు. ఆ మాస్క్ తీయడం ఆయన ఫ్రెండ్స్ అందరూ చెప్పింది ఎందుకు ఆ రోజు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎందుకంటే ఇందుకే. లేకపోతే ట్రోఫీ ముఖ్యమా? ఎమోషన్స్ ముఖ్యమా? అంటే ఎమోషన్సే ముఖ్యమంట. 3 నెలలు ఉండిపోయేదానికి తర్వాత ఎవరి లైఫ్ ఆడిది, ఎవడి ప్రొఫెషన్ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది దానికోసం అంట ఎమోషన్స్ ఎందుకుంటాయండి? నిండా తిప్పి తిప్పి కొడితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నెల రోజులు కూడా ఉండవు. ఆ నెల రోజుల్లో 4 సార్లు కలుస్తారు. గెట్ టుగెదర్ అంటారు. పార్టీలు హడావిడి హంగామా తర్వాత అంతే. హాయి బాయిలు కూడా ఉండని స్థితికి వెళ్ళిపోతారు. దానికోసం అంట పైగా పోనీ ఇంతకు ముందేమైనా సంవత్సరాలు సంవత్సరాలు బాండింగ్‌లా ఏదో కాస్త కోస్త పరిచయాలుంటే అంతే ఉంటారింకా. దానికోసం ఎందుకొచ్చారు ఎవరైనా వచ్చేది? ఇప్పుడు హౌస్‌లోకొచ్చిన మొత్తం 22 మంది వరకొస్తే అందరూ ట్రోఫీ గెలవడానికే వచ్చారు, వస్తారు. గత సీజన్ అయినా, వచ్చే సీజన్ అయినా ఎప్పుడైనా. ఎమోషన్స్ కోసం వస్తారా? ఎమోషన్స్ కోసం వస్తే ఒక్క వారం కూడా నామినేషన్ చేయలేక, ఉండలేక నా వల్ల కాదండి. అందరితో నాకు ఎమోషనల్ బాండింగ్ వచ్చింది. నేను వెళ్ళిపోయినా పర్వాలేదు తప్ప ఫస్ట్ వీకేండ్ పంపించండి. బట్ ఎవరిని చేయలేను. ఎవరి డ్రీమ్స్ వాళ్ళకున్నాయి. ఎవరి కష్టం వాళ్ళు పెడుతున్నారు. ఎవరు ట్రై వాళ్ళు చేస్తున్నారు. సో, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ గెలుపుతలకు నేను అర్థం చేసుకోగలను. వాళ్ళతో నాకు కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చింది. ప్లీజ్ అని అంతలాగా ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్పడం? ఇదే ఇంత ఉండేది. మాస్క్ వద్దురా నాయనా, ఫిల్టర్స్ వద్దు, వద్దు, వద్దని మన మణికంఠ వీళ్ళందరూ చెప్పిందంటే ఇందుకే. సోనియా గాని అందరూ కూడా. అవి లోపల ఒకటి బయట ఒకటి ఉంటది. ట్రోఫీ ముఖ్యం కాదంట. అసలు ఆ కంపారిజన్ కూడా చూస్తే నాకు షాక్ అయ్యా బాబోయ్ అని. ట్రోఫీ ముఖ్యమా? ఎమోషన్స్ ముఖ్యమా? అంటే 10 మందిని బ్యాడ్ చేసి ఎందుకు ట్రోఫీ తీసుకుంటే ఏమొస్తది? అని జెప్పేసి ట్రోఫీ వద్దంటాడంట. ఎమోషన్సే ముఖ్యమంట. ఆయన మామూలు ఆర్టిస్ట్ కాదనిపించి మాటలు జూసాక. మరి కొంపదీసి అలాగన్నాడని ఓట్లు వేయడం మానేస్తారేమో నిఖిల్ ఫ్యాన్స్. దెబ్బకి మళ్ళీ కప్పు గల్లంతు అయిపోగలదు. ఆయన జెప్తాడు అలాగా. ఆయన మాటలన్నీ ఏంటంటే డైరెక్ట్‌గా ఏది చెప్పడు. ఇండైరెక్ట్‌గా చెప్తాడాయన. మొన్న ఎగ్ కోసం ఆ రోజు కూడా అలాగే. ఆయనకి డైరెక్ట్ రాకుండా ఇండైరెక్ట్‌గా అటు తిరిగి, ఇటు తిరిగి తనకు రావాలి ఆ షీల్డ్, ఎవిక్షన్ షీల్డ్. అట్లా ఉంటదనమాట ఆయన ఆట తీరు. ఆ! లేకపోతే నిజంగా మానేయండి. ఓట్లేయడం మానేస్తే ఇంకా ఆయనకెటు ట్రోఫీ గాదు గదా! ఎమోషన్సే గదా! తర్వాత అబ్బా! ఆడియన్స్‌తో నాకు మనసులో గెలిచానని చెప్పుకోవచ్చు స్టేట్‌మెంట్. మీరు కప్ గెలిచారు. నేను ఎమోషన్స్ గెలిచానని. అలాగే రోహిణి ఇక్కడ అంటది. నోరు జారిన ఎవరిని పట్టించుకోను. ఎవరు పోనీ ఎలా ఉంటో నాకెందుకు అనుకోను. బట్ వాళ్ళు జారితే ట్రిగ్గర్ అయితే అయితేను లెక్క అని చెబుతా ఉంటది ఆవిడ గూడా. ఎందుకంటే మన విష్ణుప్రియ ట్రిగ్గర్ అయిపోయింది. నోరు జారేసింది కాబట్టి నేను గూడా అయిపోయాను. అలాగే గౌతమ్ కృష్ణ కూడా ఏంటంటే ఆయన కూడా తెగ బాధపడుతున్నాడు. ఎందుకంటే నేను ఇంకెవరిని పట్టించుకోను. ఎవరు ఎలా ఉంటో నాకెందుకు. నేను కూడా మాట ఏమైనా విసరనో, జారనో అని వాళ్ళ అమ్మగారిని తలుచుకొని కుమిలి కుమిలిపోతా ఉంటాడు. తెగ బాధపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. ఊపికి ఊరికే కన్నీరు వచ్చేస్తుంది. ఏడిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే ఒంటరిగా ఉండి, ఉండి జనంతో ఎలా మాట్లాడాలో రాదు. తెలియక మాట్లాడితే ఇంటరప్ట్ అంటున్నాను. నేను కావాలని చేయను గదా! అయినా ఇంకా గట్టిగా ఆడతా. ఇంకా ఎలాంటి డీవియేషన్‌లో, డిస్ట్రాక్ట్ పెట్టుకోకుండా ఖచ్చితంగా ఇంతకంటే గట్టిగానే ఆడతాను. నా కోసం నేను నిలబడతా. ఎవరు నువ్వు పట్టించుకోనని బాధపడతాడు. ఎందుకంటే హోస్ట్ చేసిన డ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఇది. ఆయన కాన్ఫిడెన్స్ మొత్తం తీసి పడేసాడాయన. నువ్వే తప్పు చేస్తున్నావు. నీదే రాంగు. గ్రూప్ గేమ్ ఆడుతున్న వాళ్ళని వదిలేసి, వాళ్ళ గ్రూప్ గేమే హైలైట్. అదే సూపర్. అదే ఇక్కడ ఉండాలి. అదే ఆడాలి. అసలు మెయిన్ కాన్సెప్ట్ బిగ్ బాస్ థీమే అదని మాదిరిగా ఎలివేట్ చేయడంతో, పైగా పీకలేవు, పీకలేవు అన్నదానికి బొచ్చని పదం వాడకపోయినా బొచ్చు పీక్కున్నోడిని వదిలేసి, బొచ్చు పీక్కొని విసిరినోడిని వదిలేసి, ఈ మాట అన్నదానికి పైగా గ్రూప్ ఎన్ని రకాలుగా చూసినా మొత్తం ఇతన్నే కార్నర్ చేయడం, టార్గెట్ చేయడంతో ఆటోమేటిక్‌గా హోస్ట్ అనేవాళ్ళొచ్చి నా మిస్టేక్స్ ఏమైనా చెబుతారనుకుంటే, నువ్వు చెయ్యని దానికి కూడా లాస్ట్ వీకేం బ్లాబర్ అన్నావు. బ్లాబింగ్ ఎందుకని. అరె నాయనా నోట్లోంచి రాలేదే అంటే మింగేసావు కదా! వచ్చిన దానికి పంచాయతీ లేదు. రాలేదంట, అణుచుకున్నాడంట, ఆపుకోవడం కూడా తప్పేనా? అప్పుడలా, ఇప్పుడలా చేసేసరికి నిన్నటిది మాత్రం దారుణం వీకెండ్. దెబ్బతో ఆయన కాన్ఫిడెన్స్ అంతా పోయి డీలా పడిపోయాడు పూర్తిగా. తర్వాత ఇంకోటేంటి రోహిణి. నేను గూడా అంతే ఒక ట్రిగ్గర్ చేస్తే మాటలు విసిరేస్తా. ఆ విష్ణుప్రియ గూడా అలాగ అనేసరికి నాకొచ్చింది తప్ప చేయాలని లేదని. అలాగే నిఖిల్ మళ్ళీ ఇక్కడ చెప్తాడు. వైల్డ్ కార్డ్‌లు పంపించాలని అనుకున్నది నిజమే. నేను అందులో ఉన్నా. అంతేగాని ఎవరొస్తున్నారో తెలీదు కదా! అలాంటప్పుడు ఎలా అనుకుంటాం ఇక్కడ నిఖిల్. ఇంకా చెబుతా ఉన్నాడు. ఇంకా మేము వైల్డ్ కార్డ్‌లు ఎప్పుడో రాకముందు అన్నాం గానీ తర్వాత అనలేదనే మాట్లాడుతున్నాడు. ఇది గూడా నాగార్జున ఎఫెక్టే. ఆళ్ళెప్పుడు ఐదో వారంలో ఎప్పుడో చేసారు. ఇప్పుడెక్కడ చేశారు? ఆయన తప్పే ఉంది ఆళ్ళు పంపిస్తా ఆయన మాదిరిగా వీకెండ్ హోస్టే ఏది తప్పుబడితే ఆ విషయంలో మనం గూడా అనుకునేది తప్పేనంట. లేదా ఓహో! మనం అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాం. మనం రైట్ అనుకున్నాం గానీ అది రాంగ్ అంట. లేదా మనం రాంగ్ అనుకున్నాం కానీ అదే రైట్ అంట అని వాళ్ళు ఇన్‌పుట్స్ తీసుకుంటారు. ఎవరైనా ఇప్పుడు నిఖిలైనా, గౌతమైనా ఏదైనా. సో, అలాంటి హోస్టే పర్ఫెక్ట్‌గా, ఫెయిర్‌గా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇట్లాగా కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పట్టుకున్నారు. నాగార్జున చెప్పాడంటే ఎప్పుడో మనం చేసాం. ఇప్పుడు చేయలే. ఎందుకు చేయలే? నిన్న మొన్నటి వరకు ఆ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చేంత వరకు అవే స్ట్రాటజీలతో ఆడారు కదా! వాళ్ళనే పంపియాలి. మనమే ఉండాలని లెక్క.
ఇట్లా మాట్లాడుతున్నాడు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే నబీల్ పృథ్వీకి మొత్తం నీ కంప్లైంట్స్ 4 వచ్చాయని స్టార్టింగ్‌లో చెప్పా కదా! అందరూ జోక్‌గా రాసారు. నేనే సీరియస్‌గా రాసానని చెప్తా ఉంటే, నబీల్ కూడా చెప్తాడు. మోర్టల్ టాస్క్‌లో నువ్వు అరిచావు అన్నెసెసరీ యాంగరు. ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత తగ్గింది. ఇప్పుడు కంట్రోల్ గుడ్ అని రాసాడు. మరి నిన్న మొన్న అరిసాడు కదా! మీదకెళ్ళిపోయి బొచ్చు పీక్కున్నాడు కదా! అవన్నీ మరి నబీల్‌కి కనపడలేదా ఏంటి? అప్పుడు దాంట్లో అంత కోపం, అంత ఆవేశం, అన్నెసెసరీ నోరు జారడం, ఇగో అనవసరమైన కోపాలన్నీ ఉండేవి. అంటే ఇప్పుడు లేవంట. అన్నీ మారిపోయాడంట. మరి నిన్న కూడా ఉంది కదా! కొద్దిగా ఇంకా మరి కొద్దిగా కోపం కంట్రోల్ అయితే చాలని రాసాడు. అంటే మిగతా అందరికీ డేంజర్ అని రాసాడంట. బాబోయ్! ఒక పృథ్వీ తప్ప మిగతా అందరూ డేంజర్ అంట. ఆ పదమే వాడాడు. అందరికీ డేంజర్ అని రాసి నువ్వు తప్ప అంట. అందరిలో అంత డేంజర్ అంటే పృథ్వీ కాకపోవడం నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అయితే అతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మామూలుగా లేదు. అవినాష్ కూడా వచ్చి నా గురించి ఏం రాసావో చెప్పు, నీ గురించి ఏం రాసి చెప్తానంటే అవసరం లేదులే అన్నాడంట. అనడంతో పాటు అవినాష్ కూడా సేఫ్ గేమ్ ఆడతాడు. అదే చెప్పాను నేనంటే అది వాస్తవం. అవినాష్ సేఫ్ గేమ్ ఆడతాడు. కాకపోతే ఇక్కడ నబీల్ కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. ఎలా అంటే నామినేషన్స్ కోసం కూడా ఆటోమేటిక్‌గా ఎమోషన్ వస్తే బాగుండేది. ఫైర్, ఫైర్, ఫైర్ అంటున్నారు కాబట్టి 8 మందికి సిల్లీ పాయింట్లు పెట్టుకొని నామినేషన్‌లో టైమ్ పాస్ చేస్తాడని చెప్పి ఈ అరుపులు, ఆ కోతి చేష్టలు, కుక్క అరుపులు ఇవన్నీ అందుకే అనిపిస్తుంది. అది వాంటెడ్‌లకి తెచ్చిపెట్టుకుంటే వర్కౌట్ కాదు. అప్పుడేంటి ఆ రోజు 4గో వారంలో సోనియా ఆదిత్యవర్మ నామినేట్ చేసేటప్పుడు అతను కనీసం మాట్లాడనివ్వకుండా ఈవిడ డామినేషన్ విపరీతంగా చేసేస్తే ఇతను దానికి పర్ఫెక్ట్ కౌంటర్ అనే మాదిరిగా అది కూడా రియల్‌గా ఎమోషన్ ఇతనిలోంచి వచ్చిందది. అప్పుడు ఆవిడ ఏంటి నన్ను మాట్లాడినవా? ఏంటి ఆ అరుపులంటే నువ్వెందుకు ఏం చేసావు ఆదిత్యవంకి ఆయన మాట్లాడనిచ్చావా? అని చెప్పి అతను రియాక్ట్ అయితే ఆడియన్స్ నుంచి క్లాప్స్ కొట్టి విజల్స్ ఇస్తది. ఇచ్చి పడేసావు నబీల్. ఇరగదీసావు, చించి ఆరేసావు అని వచ్చిందది. అది ఆటోమేటిక్‌గా వచ్చిన ఎమోషన్ అది. ఇప్పుడు అది తర్వాత వైల్డ్ కార్డ్‌లోలు ఆ వారం సేవ్ అవ్వడం అందరూ వచ్చిన తర్వాత అది బాగుంది హైపరాదులు అందరూ చెప్పడంతో ఓహో! ఇప్పుడు వాంటెడ్‌లు తెచ్చిపెట్టుకోవాలా? అని చెప్పి చేస్తే ఇది వర్కౌట్ కాదు. పైగా బెడిసి కొట్టే ఛాన్స్ కూడా ఉంది. అది ఆటోమేటిక్‌గా రియల్ ఎమోషనల్ వస్తే బావుంటది తప్ప, నేను కావాలని టైమ్ పాస్ చేస్తాను, అలా కావాలని వాంటెడ్‌లీ చేస్తాను, ఫైర్ అన్నారు కాబట్టి తెచ్చుకుంటానంటే ఎట్లా అయితదది? సో, ఎనీవే మొత్తానికి ఈ రకంగా ప్రిపేర్ అయ్యాడు. ఎలా ఉంటదో చూద్దాం. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.